షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకుల భూభాగోతం బట్టబయలైంది. దాదాపు 1000 కోట్ల విలువ గల భూములను కాజేశాడు గోపన్పల్లికి చెందిన కాంగ్రెస్ లీడర్ సురేందర్. గచ్చిబౌలి డివిజన్లోని నానక్రామ్గూడలో సర్వే నెంబర్ 149 గల ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 2 రోజులకే జీవో నెంబర్ 59 కింద తన కుటుంబీకులు బినామీల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాంగ్రెస్ భూముల భూభాగోతం కబ్జా బయటపడడంతో ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చూడమా ఎప్పుడు అదేనా ల్యాండ్ చూస్తా ఉందండి. అక్కడ పోతారు దూరం పోతే జీవో కింద ఏదైతే ఎంఆర్ఓ గారు గత నెల కింద రెగ్యులేట్ ఏదైతే చేసిరో దాని మీద ప్రభుత్వ భూమిని ఎలాంటి నిర్మాణం లేకుండా, ఎలాంటి కరెంటు బిల్లు లేకుండా, ట్యాక్స్ లేకుండా మరి ఇక్కడ రెగ్యులేట్ చేయడం అనేది చాలా అన్యాయంగా మేము భావిస్తూ, ఇక్కడ సుమారు 3 లక్షల రూపాయలు చేసే గజం, ఒక గజంకి 3 లక్షల రూపాయల విలువ, అలాంటిది 750 నుంచి 1000 కోట్ల ప్రాపర్టీని మరి 26,000 గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక దళారులు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ నగర్ సంబంధించిన స్లిప్పులు తీసుకొచ్చి ఇక్కడ అతనికి ఎటువంటి హక్కుదారులు కూడా లేవు, ఇక్కడ కనీసం ఇక్కడ నివాసం ఉండే వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలుపుకొని ఇక్కడ సుమారు 17 డాక్యుమెంట్లు 950 గజాల చొప్పున ఒక డాక్యుమెంట్ ఇక్కడ రెగ్యులేట్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారు ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా కుంభకై ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క కావాలని ఒక ప్రభుత్వానికి ఒక బదలాం చేయాలనే ఉద్దేశంతో కావాలని గతంలో కూడా చాలా చేయడం జరిగింది. ఈ వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఈ ప్రభుత్వ భూమిని ఈ నానక్రామ్గూడ విలేజ్ గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా మా ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ నేను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నేను 10 రోజుల కింద రిప్రజెంట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సేల్ డీడ్ కూడా క్యాన్సిల్ చేసి ఈ ప్రభుత్వ భూమిని అన్యాయక్రాంతం కాకుండా గవర్నమెంట్కి అప్పచెప్పాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. బడా దొంగలు 3వ తారీఖున ఎలక్షన్లు జరిగి 3వ తారీఖున రిజల్ట్ వస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది అని చెబితే వీళ్ళ అదృష్టానికి 4వ తారీఖునే ఎలక్షన్ కోడ్ నిబంధనలు సడలించారు. ఎలక్షన్ అయినాక 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు డేట్లలో భార్య పేరు మీద 7 డాక్యుమెంట్లు 7,000 గజాలు, భర్త పేరు మీద సురేందర్ పేరు మీద 7,000 గజాలు, తమ్ముడు పేరు మీద డాక్యుమెంట్లు, బినామీ పేర్ల మీద 12 డాక్యుమెంట్లు, 7 ఎకరాలని ఒక ఇంటి నెంబర్ లేకుండా, ఒక ఇల్లు లేకుండా, ఒక రూమ్ లేకుండా, ఒక వాటర్ బిల్ లేకుండా, ఒక కరెంట్ లేకుండా నిబంధనలన్నీ కూడా తొంగలో దొక్కి 6 గంటలకు రిజిస్ట్రేషన్ అయితే 7 గంటలకు వేరే వాళ్ళు అమ్మేశారు.